కరెక్ట్. అంటే అనస్థిటిస్ట్ తోటి సర్జన్ ముందే ఇంతసేపు సర్జరీ ఉంటుంది, సో అనస్థిషియా ఇన్ని గంటలు ఉండాలి. చెప్తాము. ఓ కానీ ఏ అనస్థెటిస్ట్ సర్జన్ నమ్మడం. అంతేనండి. వాళ్ళు ఒక గంట నేను చెప్తే వీళ్ళు ఒక ఎట్లాగైతే గంటన్నర యాడ్ చేసుకుంటారా? నేను ఎట్లాగైతే ఆ, తను మా మిస్సెస్ ఫోన్ చేస్తుంది, ఏమండి ఎంతసేపట్లో వస్తారు అంటుంది. అంటే అరగంటలో వచ్చేస్తానంటారు, అరగంటలో బయలుదేరతానంటాను హాస్పిటల్ అదే నుంచి. అదే ఆ, షీ విల్ నెవర్ బిలీవ్ మీ. అదే సిమిలర్లీ ఎనస్థెటిస్ట్ అనేవాడు వాడు నిజంగా వాడు ఎనస్థెటిస్ట్ అయితే వాడు ఏ సర్జన్ అంతేనంటారా? నమ్మడు. ఆహా, ఎందుకంటే ప్రతి సర్జను దే విల్ ఓవర్ ఎస్టిమేట్ దెమ్సెల్స్. రైట్. అంతే. నేను 3 గంటలు చేస్తాను ఎప్పుడు చెప్పడు, వాడు అరగంటలో చేస్తానంటాడు. అమ్మా. అది అబద్ధం. ఉమ్, లక్కీగా ఏంటంటే ఎనస్థీషియా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ అనుకుంటారు కదా, ఒకటి పాత రోజులు అలా ఉండేది. ఉమ్, అంటే ఇంక ఎనస్థీషియా ఇస్తే గంటల తరబడి ఉంటుంది, వాడు మొత్తలోనే ఉంటాడు ఒక రోజంతా అని. అట్లా ఉండదండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ మనం ఇచ్చే మెడికేషన్స్కి ఒక టైం స్పాన్ ఉంటుంది, వాటికి ఒక లైఫ్ ఉంటుంది, హాఫ్ లైఫ్ అంటాము. సో ఆ లైఫ్ అంటే 20 minutes ఉంటుంది, కొన్నిటికి హాఫ్ అన్ అవర్ ఉంటుంది, కొన్నిటికి ఫ్యూ మినిట్స్ ఉంటుంది. ఉమ్, అది అయిపోగానే దాని ఎఫెక్ట్ పోతుంది, అంటే బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. జనరల్గా ఇప్పుడు సపోజ్ నేను పైలోప్లాస్టీ చేస్తే లాప్రోస్కోపీ తోటి అప్రాక్సిమేట్లీ ఐ టేక్ అబౌట్ 1 hour ఫర్ మై సర్జికల్ టైం. రైట్. దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ 6 hours 7 hours, ఐ నో దట్. అంటే ఇంకో విచిత్రం ఏంటంటే నేను 50వ కేసు నుంచి ఇదే టైం తీసుకుంటున్నాను. ఓకే. That 1 hour you cannot improve. Correct. Okay, in one case you may do it in 45 minutes. In one case you may take 1 hour 15 minutes. Correct. But that average of 1 hour, you can, ఎందుకంటే ఆ స్టెప్స్ అన్ని చేయాలి కదా. నేను ఐ కెనాట్ షార్ట్ కట్ చేయలేను కదా నేను. కరెక్ట్. సో ఆ స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్గా చేయాలంటే గంట పడుతుంది అప్రాక్సిమేట్. గాట్ ఇట్. గంట తీసుకుంటాం. సో ఎనస్థెటిస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ డోస్ ఇస్తారు, 15-20 minutes తర్వాత బేబీ కొంచెం మళ్ళీ రికవర్ అవుతుందంటే నెక్స్ట్ డోస్ ఇస్తారు. అంటే ఎలా తెలుస్తుంది మీకు రికవర్ అవుతుందని? మానిటర్ తెలుస్తుంది, పల్స్. పల్స్ మానిటర్. బేబీ స్పాంటేనియస్ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా స్పాంటేనియస్ బ్రీతింగ్ అండర్ జనరల్ అనస్థీషియా ఉండదు, రైట్. కంప్లీట్లీ ప్యారలైజ్డ్ ఉంటుంది కదా. ఇట్ ఈస్ ద మెషిన్ విచ్ విల్ గివ్ ద బ్రెత్. సమ్ టైమ్స్ జనరల్ అనస్థీషియా క్యాన్లాలోంచి అనస్థీషియా ఇస్తారు, సమ్ టైమ్స్ మాస్క్. మాస్టర్. ఈ డిఫరెన్స్ ఏంటండి? అంటే ఏదైనా పర్టికులర్గా వీటికి ఇలాంటి వాటికి ఇది ఇవ్వాలని ఏమైనా ఉంటుందా? ఏమి లేదమ్మా, అంటే ఎయిర్వే కంట్రోల్ తీసుకోకుండా, అంటే మన బ్రీతింగ్ మనకు వదిలేసి చిన్న ప్రొసీజర్ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ టు చీమ్ వచ్చింది ఎవరికన్నా, ఐ హ్యావ్ టు జస్ట్ డ్రైన్ అన్ యాప్సెస్. యాప్సెస్ అంటాం మనం, చీమగడ్డ. నేను దాన్ని ఓపెన్ చేసి పస్ తీసేసి క్లీన్ చేయాలి. ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది ప్రొసీజర్, 5-10 నిమిషాలు. దానికి ఎయిర్వే కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ టైంలో ఆ పిల్లవాడు కదలకుండా వాడికి నొప్పి తెలియకుండా ఉంటే చాలు. సో దానికి ఏం చేస్తారంటే కొన్ని టైప్స్ ఆఫ్ అనస్థీషియా, దే ఆర్ యూజువల్లీ ఇంట్రావీనస్. ఓకే. ఇంట్రావీనస్ కొన్ని మెడికేషన్స్ ఇస్తే వాడు సైలెంట్ అయిపోతాడు, నొప్పి తెలియదు, కదలరు, బట్ దే విల్ బి బ్రీతింగ్ ఆన్ దేర్ ఓన్. కరెక్ట్. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైతే ఇస్తారు, రైట్. అంతే. మరి మాస్క్ ద్వారా ఏమవుతుంది? అది మాస్క్ ఆక్సిజన్, మాస్క్ ఇస్ యూజువల్లీ ఆక్సిజన్. రైట్. ఒక్కొక్కసారి అవసరమైతే యూ కెన్ గివ్ సమ్ అనస్థెటిక్ గ్యాసెస్ ఆల్సో త్రూ ద మాస్క్ టు కీప్ దెమ్ ఫర్దర్ డౌన్. ఓకే. కానీ దాంతో రిస్క్ ఏంటంటే ఆ గ్యాస్ కొంచెం ఎక్కువ అయిందంటే వాడు బ్రీతింగ్ మానేస్తాడు. ఓ మై గాడ్. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఏ జనరల్ అనస్థీషియా త్రూ ఏ మాస్క్, ఓకే. త్రూ ఈవెన్ ఐవీలో కూడా మీకు ఒక్కొక్కసారి వాళ్ళు బ్రీతింగ్ డౌన్ అవ్వచ్చు, ఈవెన్ ఐవీతో కూడా. మీరు ఏవి ఇచ్చినా కానీ స్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫ్ ద బ్రీతింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ప్యారలైజ్ చేసి లంగ్స్లో గొట్టం వేసేసి ట్యూబ్ వేసేసి అనస్థీషియా ఇవ్వటము సేఫెస్ట్. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో తెలియకుండా మనం ముందే ప్రిపేర్ అయిపోండి. కాకపోతే చిన్న చిన్న ప్రొసీజర్స్ కదా, ఇట్స్ ఓవర్ కిల్ కదా. అందుకని అనస్థెటిస్ట్కి వదిలేస్తాం, వాళ్ళు చూస్ చేసుకుంటారు. మేము చూస్ చేసుకునేది అనస్థెటిస్ట్ని. నేను వాళ్ళు ఏం అనస్థీషియా ఇవ్వాలో నేను చూస్ చేయను, రైట్. బట్ వీ చూస్ ద అనస్థెటిస్ట్. వీఆర్ వెరీ, అంటే పీడియాట్రిక్ సర్జన్స్ అంటే మేము వీఆర్ పారానాయిడ్ విత్ అనస్థెటిస్ట్స్. మీ సర్జరీకి ఎంతమంది టీం కావాలి సార్? యాక్చువల్గా యూజువల్గా 2 ఉంటారు మాకు ఎప్పుడు, యూజువల్గా 2 సరిపోతారు. ఇద్దరే? 2 అనస్థెటిస్ట్ సార్, అనస్థెటిస్టులు. ఆల్ ఓవర్ టీం ఎంతమంది ఉంటారు? అనస్థెటిస్టులు కాకుండా ఒక 4 to 5 members ఉంటారు అనస్థెటిస్టులు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే అనే టీం 4 to 5 members ఉంటారు. మేజర్ కేసు అయితే 4-5 ఈజీగా ఉంటారు, 4-5 ఈజీగా ఉంటారు మేజర్ కేసు అయితే. అనస్థీషియా వాళ్ళు సెపరేట్. సో వీ చూస్ ద అనస్థెటిస్ట్. నేను ఐఎమ్ వెరీ పర్టికులర్. అంటే ఎలా అంటే ఇప్పుడు అనస్థీషియా టీం ఉంది మాకు, దే కవర్, మా ఆపరేషన్ థియేటర్ కవర్ చేస్తారు. వాళ్ళకి నేను ఏం చెప్పానంటే
ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు టీము మీది నేను కవర్ చేస్తామని అన్నప్పుడు ముగ్గురున్నారు వాళ్ళు, గుడ్ రిలయబుల్ పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్. మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు నాకు థియేటర్లో కనపడితేనే నేను ఆపరేషన్ చేస్తా. మీ ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి కనపడితే నేను వెళ్ళిపోతా బయటికి, కేసు క్యాన్సిల్ చేస్తానని చెప్పి అయ్యో నారాయణ. ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఇట్స్ బెటర్ నాట్ టు డూ ఇట్ దాన్ డూ ఇట్ అండ్ ఇన్వైట్. అంటే వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్, బికాస్ పీడియాట్రిక్ అనెస్థీషియా ఈజ్ నాట్ ఏ జోక్. కరెక్ట్ సార్. పీడియాట్రిక్ అనెస్థీషియా చిల్డ్రన్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాడు ఏం చెప్పలేడు, వాడు ఏం మాట్లాడలేడు. ఇప్పుడు అడల్ట్స్ అనుకోండి, అనెస్థీషియన్స్ లేచింది నాలుగు చూపించండి, ఎదుగో మీ ఆవిడ వచ్చారు నవ్వండి అంటే వాళ్ళు ఆవిడ చూసి అవుతాడు వేరే విషయం, బట్ మీ ఆవిడ వచ్చారు నవ్వండి, మీ పేరేమిటి ఇవన్నీ అడుగుతారు కదా, పేరేమిటి నాలుగు చూపించండి, అవునవును, 1 నుంచి 10 దాకా కౌంట్ చేయండి, ఏదో రకరకాల వాడికి లెక్కలు వచ్చారు మాకు తెలియదు, బట్ ఏదో ఒకటి మొత్తం మీద పిల్లగాడిని ఏమడుగుతారు, అవును, వాడికి 6 నెలలు 3 నెలలు 1 year. ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు మనకి. అమ్మా, ఏ క్రయింగ్ చైల్డ్ ఈజ్ ఎ నార్మల్ చైల్డ్. యా. నేను లిటరల్గా ఐసీయూలోకి వెళ్తే పిల్లల్ని ఏడిపించకుండా బయటికి రాను. నేను ఐసీయూలోకి వెళ్తే చిన్న బేబీస్, నేను ఇట్లా ఐసీయూలోకి వెళ్తే సర్జికల్ బేబీ చూడటానికి వాడిని ఏడిపించి బయటకు వస్తా. ఎందుకు సార్ అది చెప్పండి. ఏ క్రయింగ్ చైల్డ్ ఈజ్ ఎ నార్మల్ చైల్డ్. అచ్చా, అలా అంటారా. బాలానాం రోదనం బలం అని మన వాళ్ళు ఊరికే అనలేదు. అవును అవును వాళ్ళు వేరే మీనింగ్లో ఏ మీనింగ్లో అన్నా కానీ అవును. ఒకటి రోదనం బలం అని ఎందుకు అన్నారంటే ఏడిస్తే బాగా లంగ్స్లోకి ఎయిర్ వెళ్తుంది, లంగ్స్ బాగా ఉబ్బుతాయి. అందుకే పుట్టంగానే పిల్లల్ని ఏడిపిస్తారు కదమ్మా, అది చాలా సింపుల్ కదా. వాడు అడగకపోతే టెన్షన్ అందరికీ, ఎడవకూడతే అవును అది లేదు. వాడు అడగకపోతే అందరూ ఏడుస్తారు, వాడు ఒక్కడు ఏడిస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. సో అంటారు కదా బాలానాం రోదనం బలం అని. ఒకటి వాడు ఏడిస్తే లంగ్స్లోకి ఎయిర్ బాగా వెళ్తుంది, అది మంచిది. ఎనస్థీషియా తర్వాత వాడు లేచిన తర్వాత వాడు డీప్ బ్రీత్ తీసుకోవాలంటే బాగా గాలి తీసుకో, పెద్దవాళ్ళకి చెప్పినట్టు చెప్పలేం కదా, బాగా గాలి తీసుకోవాలంటే వాడికి ఏం తెలుసు, వాడి సో వాడు ఏడిస్తే బాగా లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి మంచి ఆక్సిజనేట్ అవుతుంది బాడీ. సెకండ్ థింగ్, ఇంకొక మీనింగ్ ఏంటంటే, అంటే మన వాళ్ళు చెప్పింది ఏడిపే వాడి బలం, అదే వాడికి ఏం కావాలన్నా ఏడవాలి. ఇప్పుడు ఏడవకపోతే పిల్లల్ని పట్టించుకుంటారు చెప్పండి ఎవడన్నా. వాడు ఏడిస్తే చచ్చినట్టు వాడు అడిగింది ఇస్తారు, సో వాడికి అదే బలం. అవును. యాజ్ ఏ pediatric surgeon, every day dealing with babies, I want the babies to cry vigorously. Cry vigorously. And not out of pain. ఎగ్జాక్ట్లీ సార్. Not out of pain. ఎస్ ఎస్. But cry, a vigorous baby, a crying baby, moving all the limbs. That's a healthy baby. Anesthesia ఇచ్చిన తర్వాత మేము చూసేది అదే. సో ఆపరేషన్ థియేటర్లోనే ద బేబీ ఈజ్ woken up from anesthesia. ఇప్పుడు నా సర్జరీ అయిపోతుంది అనుకోండి, ఒక 15 minutes మిగిలింది కూడా చెప్పేస్తాం అయిపోతుంది సార్, ఒక పావుగంట. అంటే మేము పావుగంట అంటే వాళ్ళు అరగంట అనుకుంటారు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ దే నో దట్ వీఆర్, వాళ్ళు చూస్తారు కదా రోజు. ఇప్పుడు లాప్రోస్కోపీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రీన్ మీద జరిగేది అందరూ చూడొచ్చు. నేను అబద్ధం చెప్పలేను వాడికి, నేను ఇంకా సగంలోనే ఉండి అయిపోతుందని చెప్తే వాడు నమ్మలే, నాకు తెలుసు సార్ ఇంకా తాళ దూరం ఉందంటే, దే నో. సో అప్పుడు లాస్ట్ డోస్ ఇచ్చేసి సర్జరీ అయిపోగానే వాళ్ళు మెల్లగా బేబీ బయటకు వచ్చేస్తుంది. ఆ డోస్ అయిపో రివర్సల్ అని ఇంకొక మెడిసిన్ ఉంటుంది, ఇచ్చేసేస్తే పూర్తిగా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పుడు ఎయిర్వే కంట్రోల్ని మెల్లగా తీసేస్తారు. అప్పుడు ద బేబీ స్టార్ట్స్ బ్రీదింగ్ యాక్టివిటీ, అవన్నీ చూసుకొని అవసరమైతే ఇన్ ద ఆపరేషన్ థియేటర్ మానిటర్ పెట్టి అబ్జర్వ్ చేసుకోవచ్చు. దెన్ వీ స్లోలీ బ్రింగ్ ద బేబీ అవుట్, టేక్ టు ద ఐసీయూ. పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే అడుగుతాను నన్ను, సార్ ఎంతసేపు పడుతుంది సర్జరీ అంటే, ఇంతని చెప్పలేమమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆపరేషన్ పైలోప్లాస్టిక్ ఉంటే 2 to 2.5 hours పడుతుంది. నా సర్జికల్ టైం అప్రాక్సిమేట్లీ 1 hour అమ్మా. కానీ ఎనస్థీషియా ఇవ్వడము, ఎనస్థీషియా నుంచి బయటికి తీసుకురావడము, ఇవన్నీ కూడా టైం పడతాయి. కంగారు పడద్దు, నేను టైం చూసి ఆపరేట్ చేయను, కాబట్టి కంగారు పడకండి అని చెప్తాం. సో బై ద టైం బేబీ బయటకు వచ్చేటప్పటికే దే మే బి స్లీపింగ్ బట్ నాట్ అండర్ ఎనస్థీషియా. కానీ సిజేరియన్స్కి ముహూర్తాలు పెట్టించుకున్నట్టే ఇప్పుడు మీ సర్జరీస్ కూడా అడుగుతారు. మంచి రోజులు చూసుకుంటారు, నాకేం ప్రాబ్లం లేదు, మంచి రోజు చూసుకోమంటే చూసుకోమని చెప్తాను. ఆ టైమింగ్స్ అడిగితేనే కష్టం, అంత ఎవరు అడగట్లేదు లేండి. మంచి రోజు మటుకు చూసుకుంటారు. ఒక ఇది చెప్తారు, ఒక రేంజ్, మా వాడికి 11 నుంచి 12 మధ్యలో తీసుకుంటే బాగుంటుంది అంటారు. పోన్లేమ్మా అలా అయితే నో ప్రాబ్లం చేసేస్తామని.